డిఎన్ వర్మ గురించి చాలా మంది కువైట్లు అయితే చాలా విధాలుగా అయితే మాట్లాడుతున్నారు. ఇళ్లలో పనిచేసే వాళ్ళు అడగండి, ఎవరైనా సరే చెప్తారు. అది కువైట్ వాళ్ళు అంత టార్చర్ ఉండదు, ఏముండదు, అందరికి తెలిసింది కువైట్లలో. మంది కువైట్లు అయితే చాలా విధాలుగా అయితే మాట్లాడుతున్నారు. మైకులు పెట్టుకునేసి మాలియాలోకి వెళ్ళేసి అడగాల. వాళ్ళని అడిగితే చెడ్డగా మాట్లాడరు. చెడ్డగా మాడితే ఏమైతుందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మన సున్నిపాలు అతను కూడా చంపేసింది, అది కూడా తెలుసు. పిలిమిని చంపింది తెలుసు. అప్పుడు ఊరు ఏం నోరు తెరచలేదు. ఆడవాళ్ళ గురించి అలా చెప్పకూడదు. ఎందుకంటే అందరికి ఈరోజు టాపిక్ ఏంటంటే డిఎన్ వర్మ మాట్లాడే మాటలు నిజాలా కాదా అని చెప్పేసి మాట్లాడుకుందాము. అలాగే డిఎన్ వర్మ గారి గురించి కువైట్ ఏం మాట్లాడుతున్నారా, కువైట్ లో ఏంటంటే చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు పెట్టారు. డిఎన్ వర్మ అలా మాట్లాడడం తప్పు, అలా అనడం తప్పు అని చెప్పేసి చాలా మంది ఆడోళ్ళు మగోళ్ళు ప్రతి ఒక్కరైతే వీడియోలు చేస్తున్నారు. కువైట్ లో చాలా మంది వరకు ఇలా విధంగా డిఎన్ వర్మ మాట్లాడినాడు, అలా రాంగు అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది మైకులు పెట్టుకునేసి మాలియాలో డిఎన్ వర్మ ఇలా అన్నాడు కదా, అలా అన్నాడు కదా అని చెప్పేసి చాలా మంది అయితే క్వశ్చన్ ఇస్తున్నారు. చాలా మంది మన మాలియాలో ఉండే ప్రజల్ని. అక్కడ మాలియాలో చాలా మంది బయట వాళ్ళని మాత్రం అడుగుతున్నారు. వాళ్ళు ఇండ్లలో పనిచేసే వాళ్ళైతే అడగట్లేదు. చాలా మంది నేను చూసిన వీడియో కూడా. అలాగే ఇండ్లలో అడిగితే పనిచేసే వాళ్ళని అడిగితే చాలా వరకు అయితే నిజాలు తెలుస్తాయి. ఏమైందిరా, కష్టాలు ఎంత ఉన్నది, కోవిడ్ ఎలా చూస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కటైతే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. చాలా వరకు అయితే కువైట్ ఉండే వాళ్ళు చెప్పేదానికి చాలా భయపడతారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి, ఏమన్నా అంటారేమో అని చెప్పేసి మన వాళ్ళు భయపడేసి ఇక్కడైతే నిజాలు అయితే బయట చెప్పుకోరు. ఇంటికి వినాక మన ఇండియాకి వెళ్ళినాకే నిజాలు చెప్పుకుంటారు. అదొకటి ఉంటుంది. ఇంకో ఏంద్రా అంటే కువైట్ లో ఇండ్లలో పనిచేసే వాళ్ళు ఆడోళ్ళు ఎట్లుంటారు తెలిసిన, పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకున్నంత వరకు అయితే చాలా అంటే చాలా నరకంగా కష్టంగా పనిచేస్తారు. వాళ్ళు ఏంద్రంటే పొద్దున్న లేస్తారు, లేచిన నుంచి పడుకున్నంత వరకు ఏం డ్యూటీ చేస్తారంట. పొద్దున్న లేసి వంట చేసుకుంటారు, తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవాలా, పిల్లల్ని వాళ్ళకి అన్నం పెట్టాలా, వాళ్ళ స్కూల్కి పంపించాలా, మళ్ళీ సార్ వాళ్ళకి లంచ్ చేయాలా, లంచ్ పెట్టాలా, వాళ్ళ ఆఫీస్కి పంపించాలా. చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది. బట్టలు ఉతకాల, లోపల క్లీనింగ్ కి, బట్టలు ఉతికేదానికి ఏళ్ళకు పని మనుషులు ఉంటారు. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. పని మనుషులు కద్దామంటారు కువైట్లో అయితే. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. డ్రైవర్కి అయినా ఏంద్రా అంటే వర్క్ పొద్దున్న లేయాలా, కార్ క్లీన్ చేసుకోవాలా. కార్ క్లీన్ చేసిన తర్వాత అయితే వాళ్ళు మేడం ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఎక్కడ దొరకమని అక్కడ దొరకబోవాలి, వాళ్ళని ఇసిపెట్టాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వెళ్ళాలి. రెస్ట్ అనేది దొరుకుతుంది డ్రైవర్కి అనేది. అదే పని మనిషికి అనేది అయితే రెస్ట్ దొరకదు. వాళ్ళు 24 గంటలు ఇండ్లలో ఉంటారు. ఫోన్లు వాళ్ళు పిలుస్తూ అంటే పలుకుతూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తాను, ఏం కావాలంటే అది చేసి పెట్టాలి. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే డ్రైవర్కి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కువైట్ ఇండ్లలో అయితే చాలా రెస్ట్ అనేది ఉండదు, అసలు చాలా నరకంగా ఉంటుంది. కువైట్ లో డ్రైవర్ కి ఫుడ్ ఎలా ఇస్తారు తెలిసిన, దక్కుస్. ఒక ఇండ్లలో అయితే 11 రోజు దక్కుస్ ఇస్తారు. దక్కుస్ అంటే టమోటా కారంతో అది చేసిస్తారు. తినలేము అసలు ఫుడ్. ఇక్కడైతే అన్నం కూడా తీయగా ఉంటుంది. ద్రాక్ష పండ్లు వేసి అన్నం వేసి చేసిస్తారు. ఎండి ద్రాక్ష చాలా అంటే చాలా తీయగా ఉంటుంది. అన్నం అసలు తినలేదు కువైట్ కొత్తగా వచ్చేలా మాత్రము. ఇంకా అలవాటు చేయని వాళ్ళు అయితే ఇంక తినాల్సిన తప్పనిసరిగా ఇంటికా నుంచి ఊరికాయలు తెచ్చుకున్నట్టు దాంట్లో చేసుకుని తింటారు. కొందరైతే బయట తింటారు. చాలా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు అయితే. అలాగే డిఎన్ వర్మ వచ్చి ఆడోళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అది ఇప్పుడు చాలా మంది ఇండియాకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది యూట్యూబ్ లలో చెప్తున్నారు. మీరు సాక్ష్యాలతో ఆయన పట్టుకున్నాడు, మొత్తం యూట్యూబ్ లో చెప్తున్నారు కదా, ఇలా చేశారు మమ్మల్ని, ఇలా అన్నారు, ఇలా అన్నారు. అంతెందుకు మొన్న రీసెంట్ గా సున్నిపాలు అతను చంపేశారు, పిలిపినాయని చంపేశారు, చాలా మందిని అయితే చంపేశారు. వాటి గురించి ఎవరు ప్రశ్నించేదే లేదు. చాలా మంది యూట్యూబ్లలో చూసాం కదా వీడియోలలో. అలాగే చాలా మంది అయితే వెనకాలే ఉన్నారు కానీ ఎవరు ముందుకు వచ్చి ఒక మాట అడిగింది లేదు. ఎందుకంటే కువైట్లో ఎవరిని అడగలేము, ప్రశ్నించలేము. ఇక్కడ అడిగితే మనకి ఏం జరుగుతుందని అని చెప్పేసి భయపడతారు ప్రతి ఒక్కరైతే. అందుకే చెప్పేది కువైట్ లో ఏది నిజాలైతే బయట చెప్పుకోలేరు. ఎవరైనా సరే ఇండియాకి వెళ్ళినాకే ఏదైనా సరే బయట పెడతారు. ఇక్కడ చెప్పుకున్నాం అనుకో ఏదో ఒకటి జరుగుతుందిరా అని చెప్పేసి చాలా మంది వరకు అయితే దాచుకుంటారు. బయట పని చేసుకుంటారు, వాళ్ళు కంపెనీలకు వెళ్తారు, లేదంటే బయట తలపాతలలో వాంట్లలో దీంట్లో పని చేసుకుంటారు. ఆ పని చేసుకుని అక్కడ కువైట్ వాళ్ళు అంత టార్చర్ ఉండదు, ఏముండదు, అందరికి తెలిసింది. కువైట్ వాగినా కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఏం వాగరు. కువైట్ లో అలా ఉంటుంది. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. కువైట్ లో అయితే డ్రైవర్ చాలా కష్టాలు ఉంటాయి. అలాగే తిండి తినక ఉండి ఉండక చాలా మంది ఇలా ఉంటారు. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే మన వాళ్ళు ఎక్కడ బాగా సంపాదించుకునేసి ఇంటికి వెళ్ళినప్పుడు బైక్ కొనుక్కొని ఒక 4 రింగులు వేసుకుని గోల్డ్ అవన్నీ వేసుకుని స్టైల్ గా పోతారు. అక్కడ ఇండియా వాళ్ళైతే డబ్బులు కోట్లు కూడా సంపాదించుకున్నారు, ఇక్కడ బొట్లు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. అవన్నీ చూసి ఇలా కాదు డబ్బులు బాగా సంపాదిస్తారు, కువైట్ లో బొట్లు వస్తాయి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కువైట్ లో ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.